హాయ్ ఎవ్రీవన్, అందరికైతే గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు అయితే మళ్ళీ ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇక కొన్ని రోజులు అయితే మనకైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కదా పిల్లలకైతే. ఇక ఇప్పుడు న్యూ అడ్మిషన్స్ పిల్లలకైతే టిఫిన్ బాక్స్లోకి అయితే ఏం పెట్టాలి అనేసి పేరెంట్స్ అయితే కంగారు పడిపోతారు కదా. చాలా సింపుల్గానైతే నేనైతే మిల్ మేకర్ రైస్ డిఫరెంట్గానైతే చేశాను. ఒక్కసారి ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నైట్ రైస్ మిగిలిపోయినా ఇలా చేసుకోవచ్చు, వేడివేడిదైనా కర్రీస్ ఏం లేకపోయినా ఇలా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసి చూపిస్తాను. రెసిపీ కూడా సింపుల్ ప్రాసెస్లో మీకైతే చూపిస్తాను, చూసేయండి. చాలా బాగుందండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఒకసారి చూపిస్తాను, చూసేయండి. కడాయి పెట్టేసుకొని ఒక 4 నుండి 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిపోయాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి. మీ ఆప్షనల్ అండి, పల్లీలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. పిల్లలకు కాబట్టి నేనైతే పల్లీలు వేసేసాను. తర్వాత అన్ని వెజిటేబుల్స్ మీకు ఏముంటే వేసేసుకోండి. బీన్స్ కానీ, క్యారెట్, క్యాప్సికము ఇలాంటి కొన్ని డిఫరెన్స్ ఉంటే వేసేసుకొని, నేనైతే ఓన్లీ క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు అయితే వేసి అయితే ఫ్రై చేస్తున్నాను. బఠానీ ఉన్న వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక కొంచెం లైట్గా సాల్ట్ వేసేసుకొని మిల్ మేకర్ అయితే వేసేసుకొని, మిల్ మేకర్ అయితే ముందైతే వేడి నీళ్ళలో అయితే నానబెట్టేసుకోవాలి, లేకుంటే గట్టిగా ఉంటాయి కదా. కొంచెం ఒక 5 minutes నానితే కానీ మంచిగా మెత్తగా ఉంటాయి. ఇవన్నీ వేసేసుకొని మంచిగా సాల్ట్ వేసుకొని ఇందులోకి అయితే మొత్తం మంచిగా ఫ్రై కావాలండి. చాలా సింపుల్గా ఉంటాయి. కొంచెం మీకు కావాలి అని అంటే గరం మసాలా అలాంటిది వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా అలా వేయలే, కొంచెం ఘాటు ఉంటే మా పిల్లలు అయితే తినరు. ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయినాకనైతే మీకు నైట్ రైస్ అయినా మార్నింగ్ పెట్టుకున్న రైస్ ఏది ఉన్నా కానీ వేసుకొని, నేనైతే నైట్ ఆ రైస్ ఉంటే మొత్తం పొడి పొడి చేసేసుకొని అయితే వేసేసుకున్నాను. మొత్తం కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నుండి 5 minutes సిమ్లో ఉంచేసుకొని ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ మిల్ మేకర్ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఎందుకు లేట్, ఇలా ట్రై చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.